పక్కన రత్నం ఆ రత్నాన్ని ఒక తోపు పడేస్తే 7 నెలలని అబ్బా 2 నెలలు తిరిగాడు 2 నెలలు చేకట్టుకొని తిరిగాడు ఇది నిడితే ఒక్క తోపు దొత్తాను వెళ్ళి కింద పడింది పడ్డాడు అరా ఈ మన ముందు కొట్టి ఎంత ఉంటాడు వాళ్ళ అన్నయ్య మా దారా షాప్లోకి వచ్చాడు దారా షాప్లోకి పారివాడు నిల్చొని బీకింది బీకింది నా కొట్టు పక్కనే నేను చూస్తాను మరి నేనేం చేసేది పట్టించడానికి గల కారణం ఏంటి? ఈ గ్రామంలో మన కార్యక్రమాలు జరిగేటప్పుడు కానివ్వండి, లేకపోతే హోటల్స్ కాడ కానివ్వండి, రోజు బొళ్ళు పడేయటము, ఎవరి మీద ఒకళ్ళ మీద తన్నిపోవటము చాలా ఇబ్బందికరంగా ఈ 2-3 నెలల నుంచి కూడా మేము చాలా ప్రయత్నం చేస్తుంటే ఒక ఫారెస్ట్ ఆఫీసర్ గారి సహాయంతో వాళ్ళని మాచర్ల నుంచి ప్రత్యేకంగా దృష్టిని తీసుకొచ్చి ఈ కార్యక్రమం 2 రోజుల నుంచి మేము గ్యాదరింగ్ చేస్తుంటే ఇవాళ పెదనందిపాడు గ్రామంలో ఇది దొరికింది. దీన్ని బాగా చాకచక్యంగా పట్టుకొని దీన్ని దూరంగా అడవుల్లో వదిలిపెట్టడానికి మేము ప్రయత్నం చేసి దీనికి 25,000 రూపాయలు ఖర్చులు మేము భరించుకొని ఈ కార్యక్రమాన్ని వస్తుంటే అవంతరం వచ్చి మీద పడింది. ఇక్కడ కొద్దిగా గీసుకుపోయింది. టెట్రాక్ చేయించాను. నరసింహారావు అన్నాడు సార్ అక్కడ కనుక్కోలే అన్నాడు. బ్లడ్ ఏం రాదు, కొద్దిగా గీసుకుపోయింది. నువ్వేమన్నా కదిలిచ్చావు దాన్ని? నేనేం కదిలిచ్చా. అయితే ఈ లెక్కర ఒక బొట్టేసి దాని మీద టెట్రాక్ చేయించా.